గ్రామ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎవరైతే వివిధ సంఘాల నాయకులు ఉన్నారో మీరు చెప్పండి, ఓటు విధానం ఎట్లా వేయాలి. మీకు రవల్ గారు కూడా అందుబాటులో ఉన్నారు, ఇక్కడ మీకు వివరిస్తారు ఓటు ఎట్లా వేయాలి ఏ కథ అనేది. కాకపోతే 1-10 సార్లు తెలుసుకోరైనా సరే ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి 10,000 ఓట్ పైచిలకు ఓట్లు ఉన్నాయి. అక్క నిన్ను ఇప్పటిదాకా నేనేం అడగలేక నాకు 9,000 ఓట్లు అక్క చాలక్క. ఇప్పటిదాకా ఈ తమ్ముడు ఏం కోరుకోలే నీ నుంచి. 9,000 ఓట్లు అక్క, నీ రుణం తీర్చుకుంటా, ఈ గడ్డ రుణం తీర్చుకుంటా అని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నట్ట. మా అక్క మాట కోసం వెయిట్ చేస్తా ఉన్నా, మైక్ ఇస్తున్నా మా అక్క. మీరందరూ ఇప్పటికీ ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ మేము ముగ్గురం కలిసి మన ములుగు ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం. అదే విధంగా అందరి ఫండ్స్ తోటి కూడా ప్రతి గ్రామము అభివృద్ధి పదంలో ఉండే విధంగా మీరు తెచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తూ, దయచేసి ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ ఏమేమి ఓట్లున్నాయో ఇలా లిస్టు తీసుకొని ఆ లిస్టు ప్రకారం ఓటు వేసేంత వరకు ఈ 10 మంది పేర్లు నేను తీసుకొచ్చి వేసినా అని చెప్పి మా దగ్గరకు వచ్చి మీరు ఏమేమి అనుకుంటారో అవి చెప్పండి, తప్పకుండా చేస్తాం దయచేసి. ఎందుకంటే అక్కడ ఇక్కడ అన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి మరి ఒక లీడర్ తోటి కాదు, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో మరి కూర్పు చేసుకోవాలని కోరుకుంటూ మరి మళ్ళా నాకు మేమందరం కూడా పూర్తిగా అభయం ఇస్తా ఉన్నామని తెలియజేస్తాం. ఈ మాట చాలక్క, ఈ మాట కోసమే ములుగు దాకా వచ్చినాక, ఈ మాట కోసమే వచ్చిన సీతక్క మాట నిలబెడుతురా? మరి 2 చేతులు ఎవరు చెప్పాలి? సీతక్క మాట నిలబెడుతురు కదా? పక్కనే కదా. డిసెంబర్ 3 తారీఖు నాడు సీతక్కని గెలిపించిర్రు. జూన్ 4 తారీఖు నాడు బలరావు నాయకన్న గెలుస్తుండు. మీరందరు గెలిపిస్తే జూన్ 5 తారీఖు నాడు నేను గెలుస్తా. 3, 4, 5. ధన్యవాదాలు. పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఈ ములుగు గడ్డ నన్ను కడుపులో పెట్టి చూసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.